జనసేన అధికార పార్టీ జనసేన అధికార ప్రతినిధి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే అమ్మా న్యూస్ వీక్షకులందరికీ, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి కూడా సోదరులకి నమస్కారం అండి. ఏంటి కృష్ణవేణి గారు, ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రానున్నాయి. అసలు మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారా, ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతారా? మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ ఇస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత గారని, వంగా గీత గారికి ఎడ్జ్ ఉందని చెప్పి కూడా మరికొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. దీనిలో నిజముందంటారా? సార్, ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతున్నాయి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ మేమైతే 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తున్నాయా అని దానికోసం ఎదురు చూస్తున్నాం తప్ప ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువ దీని మీద మేమైతే మాత్రం దృష్టి పెట్టలేదు లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా మనం దాన్ని గౌరవించి మనం ఉన్నాం కాబట్టి, కూటమి ఉంది కాబట్టి మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా రిజల్ట్ వస్తాయని దాని మీదే వెయిట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే హ్యాపీగా ఉంటారు, ఆ పార్టీ నాయకులు మాత్రమే హ్యాపీగా ఉంటారు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 4వ తారీఖుని, ఆ తీర్పు వచ్చినప్పుడు ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఖచ్చితంగా మా కూటమికి పట్టం కట్టారు కాబట్టి ప్రజలు మేము ఆ విధంగానే ఆ విశ్వాసంతోనే ప్రజల మీద కూడా ఉన్నాం కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ రోజు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రోజు ప్రజలు హ్యాపీగా ఉంటారండి. ఏ ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలనుకున్నాము ఆ ప్రభుత్వం ఏర్పడిన రోజున ప్రజలు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇవాళ నాయకులు హ్యాపీగా ఉండడానికి చేసేటువంటి ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువగా అయితే మాత్రం మేము కూడా దృష్టి పెట్టడం లేదు సార్. మనతోటి విఎస్ఆర్ చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. విఎస్ఆర్ చౌదరి గారు, ఇంకొకటి ఏంటంటే చెప్పండి కృష్ణ గారు. చిన్న పాయింట్ అండి, మీరు చెప్పారు వంగా గీత గారికి ఎడ్జ్ ఉంది, అక్కడ బలంగా ఉన్నారని. నేను చెప్పలేదు, కొంతమంది విశ్లేషకులు చెప్పిన మాట నిజమని అడుగుతున్నాను సార్. అదే చెప్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఎడ్జి గారండి బ్రిడ్జ్ కోల్పోయింది వైసీపీ పార్టీ పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నామినేషన్ చేశారో ఆ రోజే వైసీపీ బ్రిడ్జ్ కోల్పోయింది పిఠాపురంలో. ఇక మళ్ళీ అక్కడ ఎడ్జ్ ఉంది, మళ్ళీ దానికి పెద్ద పెద్ద విశ్లేషణలు, పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అక్కడ ఇంటర్వ్యూస్ చేయించడం ఇదంతా కూడా అనవసరమైన ప్రక్రియ. ఎప్పుడైతే ఒక ఖచ్చితంగా అండి భారీ మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఇదైతే కానీ సవాల్ చేస్తాను ఎవరికైనా సరే, వంగా గీత గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కానీ ఖచ్చితంగా నేను సవాల్ చేస్తాను. అత్యధికమైనటువంటి భారీ మెజారిటీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ రోజు నామినేషన్ వేసిన రోజున ఎలా అయితే సునామీ ఒక ప్రబంధం ఉందో, రేపు 4వ తారీఖున కూడా అంతకు మించి అంగరంగ వైభవంలాగా దీపావళిలా జరుగుతుందండి పిఠాపురం నియోజకవర్గంలో. మా సంబరాలు దీపావళి అంటున్నారు, అక్కడ ఈసీ గాని ఎవరు కూడా ఎటువంటి బాణసంచా కాల్చకూడదు అంటున్నారు. అది గుర్తుందా మీకు? సార్, ఒక మంచి మనిషి వచ్చినప్పుడు, ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు దీపావళి అంటే పెద్ద పెద్ద ఆటమాములే పేల్చక్కర్లేదు. దేవుడి దగ్గర మంచి దీపం పెట్టుకుని పూజ కూడా చేస్తాము. ఎందుకంటే అంత మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీని అడుగు పెట్టబోతున్నారంటే నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచినట్టు, న్యాయ వ్యవస్థ గెలిచినట్టు, ధర్మం గెలిచినట్టు. అలాంటప్పుడు ఖచ్చితంగా మేము దీపావళి అంటే పెద్ద పెద్ద టపాసులు పేల్చక్కర్లేదండి. దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఆ విధంగా కూడా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఓకే కృష్ణవేణి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు,